డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీను మార్చుతామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. వి వైబ్ ఆధ్వర్యంలోని సే నో టు డ్రగ్స్ నినాదంతో అనంతపురం పట్టణంలో పెద్ద ఎత్తున 10K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ రవినాయుడు, అలాగే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ బృందం పాల్గొన్నారు. అనంతరం గతంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవన్న ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం వచ్చాక దానిని పూర్తిగా కట్టడి చేస్తామని తెలిపారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లొద్దని, మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో గంజాయి యథేచ్ఛగా విచ్చలవిడిగా ఇంతకుముందే మా అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు చెప్పినట్టు ప్రైమరీ స్కూల్స్ నుంచి పల్లెల వరకు ఎక్కడ చూడు గంజాయి. అనేక మంది ఆడబిడ్డలు దీనికి బలైపోయారు. అనేక మంది యువకులు దీనికి బానిసలై వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. ఇదే అనంతపురం పట్టణంలో ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా వరుణ్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు అనేక మంది యువకులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అనంతపురం జిల్లాలో గంజాయి యథేచ్ఛగా ఉంది, దానివల్ల యువత జీవితాలు నాశనం అయిపోతాయని ఆ రోజు చెప్పినప్పుడు ఇదే జిల్లాలో గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమానికి కూడా ఆ రోజు లోకేష్ గారు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఈగల్ ఫోర్స్ అనేది ఫోర్స్ను పెట్టి, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి, ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి ప్రతి జిల్లాలో ఈ టీంను బిల్డ్ చేసి డేగ కళతో ఎవరైతే గంజాయిని సప్లై చేసినా, గంజాయిని వాడినా ఉక్కు పాదంతో రాసి వాళ్ళని ఎత్తి. మా సోదరుడు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం 10K రన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేనికంటే యాక్చువల్లీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే నో టు డ్రగ్స్, అంటే డ్రగ్స్ నిర్మూలించడం కోసం. గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా గంజాయి దొరికేది. గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ముందు ఎక్కడ వినిపించేదంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పేసి వినిపించేది. ముఖ్యంగా ఈ గంజాయి అనేది యువతని గత 5 ఏళ్లలో నాశనం చేసింది. దాన్ని నిర్మూలించడం కోసం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి, ఎందుకంటే మా యువ నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా యువతకి అంటే కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడే కానీ డ్రగ్స్ అనేది కనిపించకూడదు అని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇక్కడే కాదు, అనంతపురంలోనే కాదు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మా సోదరుడు రవినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మా సోదరుడు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో సహకారంతో